వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. శంకర భగవత్పాదులు 14వ శ్లోకంలో అంటారు, లగ్నం సదా భవతు మాతరిదం తవార్ధం. అమ్మా, సర్వకాలముల యందు కూడా సర్వదేశముల యందు కూడా నా మనసు అర్ధభాగమైనటువంటి శరీరము ఏది నీదిగా ప్రకాశిస్తోందో దాని యందు నిలబడుగాక. తేజపరం బహుళ కుంకుమ పంకశోణం. ఆ సగభాగమైనటువంటి ఎర్రని శరీరం ఉన్నదే, అది తేజపరం అపారమైనటువంటి తేజస్సుతో కాంతితో ఉంది. బహుళ కుంకుమ పంకశోణం, అది పాదములకు లత్తుక అలంకారం చేస్తారు, కుంకుమ ద్రవం అంటారు. ఆ కుంకుమ ద్రవం అలంకారం చేస్తే ఎలా ఉంటుందో అంత కాంతితో, అంత ఎర్రటి కాంతితో ఉంటుంది. భాస్వత్ కిరీటమృతాంశు కళావతంసం. అది భా అంటే కాంతి, చాలా గొప్ప కాంతితో కూడినటువంటి కిరీటమును ధరించినదై ఉన్నది. అమృతాంశు కళావతంసం. అమృతాంశుడు అంటే హిమకరుడు, హితకరుడు, చంద్రుడు. చంద్రరేఖ పొదగబడినటువంటి కిరీటమును ధరించినటువంటి ఎర్రని రూపం. మధ్యే త్రికోణ నిలయం. శ్రీచక్రంలో త్రికోణం మధ్యలో ఉండేటటువంటి పరమామృతార్ధ్రం. అమృతము చేత ఆర్ద్రమై తడిసినటువంటి నీ యొక్క ఆ రూపమునందు నా మనస్సు సర్వకాలముల యందు సర్వదేశముల యందు నిలబడుగాక అని ప్రార్థన చేస్తున్నారు శంకరాచార్యుల వారి శ్లోకంలో. నిజానికి ఆయన ప్రార్థన చేయడం కాదు, మనందరికీ హితోపదేశం చేస్తున్నారు. ఇందులో చమత్కారం ఏమిటంటే, శంకరాచార్యుల వారు జగద్గురు స్థాయిలో కూర్చుని చేసేటటువంటి శ్లోకాలు కేవలంగా ఏదో ఇలా ఉంటుంది ధ్యానం చేయండి అని ఆయన అనరు. ఆయన ఏదైనా ఒక విషయం చెప్తే దాని మీద కొంతసేపు ఆలోచించేటట్లుగా చేస్తారు. కొంతసేపు ఆలోచించాలి అంటే ఆలోచనలకు స్థానం ఏది? మనస్సు. ఆ మనసు అక్కడ నిలబడాలి. నిజానికి భగవంతుడు కోరుకునేది ఇది. అంటే బాహ్యంలో నువ్వు ఎంత పత్రి తెచ్చావు, ఎన్ని పువ్వులు తెచ్చావు, ఎన్ని భూషణాలు తెచ్చావు, ఇవన్నీ ఈశ్వరుడికి అనవసరమైన విషయాలు. యథార్థానికి అవన్నీ దేని కొరకు అంటే మీ మనసుని భగవతి పాదముల యందు నిలబెట్టడానికి ఉపకరణాలు. పాదయోహ పాద్యం అన్నారనుకోండి, మీరు నిజంగా అమ్మవారి యొక్క పాదములను కడుగుతున్నాను అన్న భావనతో అమ్మవారి పాదముల మీద నీళ్లు పోసి కడగగానే అవి పరమ పవిత్రములు. జగజ్జనని యొక్క పాదములు కడగబడిన నీరు సప్తర్షులకు అలభ్యములు. అలభ్యాం బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయీ అంటారు శివానంద లహరిలో. అట్లా బ్రహ్మాదులకు అలభ్యమైన ఈ పాదోదకం నాకు లభించింది అన్న పరమ భక్తిభావంతో వెంటనే దాన్ని నీ శిరస్సు మీద చల్లుకోలేకపోతే నీ పూజలో అక్కడ మనసు నిలబడిందని చెప్పడం ఎలా సాధ్యం? అదొక యాంత్రిక పూజ, అదొక తంతు చేశావు. అక్కడ పాదయోహో పాద్యం అని నీకు వినపడింది కాబట్టి పాదముల మీద నీరు పోసావు. నిజంగా నీ మనసు అక్కడ ఉన్నది నిజమైతే ఎటువంటి దివ్య పాదములు ఆ పాదములు! ఆ పాదములను కడగడమే నీకు కొన్ని కోటాను కోట్ల జన్మల తరువాత లభించినటువంటి మహద్భాగ్యం. ఇప్పుడు అంతటి భాగ్యం నీకు పట్టి పాదములు కడిగిన తరువాత ఆ నీటిని శిరస్సును ప్రోక్షించుకోకుండా ఎలా వదిలిపెట్టేశావు? అంటే నీకు అసలు మనసు అక్కడ నిలబడలేదు. శంకరాచార్యుల వారు ఏం చేస్తారంటే, అలా మనసు నిలబడితే చాలు భగవంతుడు సంతోషిస్తాడు. అందుకే దళమైన పుష్పమైనను ఫలమైనను సలిలమైన బాయని భక్తిన్ కొలచిన జనులర్పించిన ఎలమిన్ రుచిరాన్నముగను ఎనుభుజింతున్ అంటాడు భాగవతంలో కృష్ణ పరమాత్మ. ఆకు తెచ్చాడా, పువ్వు తెచ్చాడా, పండు తెచ్చాడా, ఇవన్నీ ఎవరికి కావాలయా? అవన్నీ నా సృష్టిలోవే. వాడి శరీరము నా సృష్టిలోదే.
వాడి మనసు అక్కడ పెట్టాడా? మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ, నా యందు నీ మనసు పెట్టగలవా? నిజానికి పూజ అనబడేటటువంటిది ఒక గొప్ప వ్యాయామం. ఏ వ్యాయామం అంటే శరీర సంబంధమైన వ్యాయామం కాదు, మనోసంబంధమైన వ్యాయామం. ఒక దీర్ఘ ధ్యానం పూజ అంటే. ధ్యాన ప్రక్రియ యందు ఒక్క విషయం మీదే మనసుని లగ్నం చేస్తారు. దీర్ఘధ్యానమునందు ఏం చేస్తారంటే మనసుకి కదలడానికి అవకాశం ఇస్తారు. ఇస్తూ ఏ పవిత్రమైన వస్తువుని అది పట్టుకోవాలో అదే పట్టుకుంటుంది, కానీ కదలికలకు అవకాశం ఇస్తారు పూజలో. అందుకే ఉపచారముల కింద తీసుకొస్తారు. మన ఇంటికి ఎవరైనా వస్తే మనం ఎలా గౌరవిస్తామో పూజ కూడా అట్లాగే వెడుతుంది. ఎవరో పరమ పూజనీయులైన వారు మన ఇంటికి వచ్చారనుకోండి, ముందేమంటాం, అయ్యా రండి 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 కాళ్ళు కడుక్కోండి అంటాం. పాదయోహ పాద్యం, వాళ్ళు కాళ్ళు కడుక్కుంటే ఆ నీళ్లు తీసి తల మీద చల్లుకుని కుటుంబ సభ్యులందరి యొక్క తల మీద చల్లుతాం. అది ఇంకా మహాత్ముల పాదోదకం అయితే లోపలికి పుచ్చుకుంటాం. హస్తయోహ అర్ఘ్యం, మేమేం పూజ చేస్తాం మీకు? మీ పెద్దరికం నిలబెట్టడానికి కావలసినంత పూజ చెయ్యగలిగిన శక్తి నాకు ఎక్కడుంది? అందుకని నేను చెయ్యగలిగినది ఏమిటంటే మీ పెద్దరికం. మీ పెద్దరికం అన్న మాటకు అర్థం ఏమిటి? మీరు గొప్పవారు, నేను చిన్నవాణ్ణి అని కాదు. మిగిలిన వాళ్ళందరూ నాకు ఇహమునందు ఉపకారం చేస్తారు, కానీ మీరు నాకు ఆత్మోద్ధరణం చేస్తారు, జీవుణ్ణి ఉద్ధరిస్తారు. మీరు జీవుణ్ణి ఉద్ధరించగలిగిన వారు కాబట్టి నేను మీకు చెయ్యగలిగిన గొప్ప సత్కారం ఏమిటి? అర్ఘ్యం, అంతే. నిజానికి మిగిలినవి మీరు ఏది చేసినా అర్ఘ్యంతో తుల్యములు కావు. అర్ఘ్యం అంటే రెండు చేతుల మీద పోసేది కాదు. అర్ఘ్యం అంటే ఒక్క కుడి చేతి మీద మాత్రమే పొయ్యాలి, పోస్తే అర్ఘ్యం. మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మకి ధర్మరాజు గారు అర్ఘ్యం ఇచ్చాడు, అదే అగ్రపూజ. అర్ఘ్యం ఇవ్వడం అన్నది అంత గొప్ప విశేషం. మనసు నిలబడాలి, మనసు నిలబడి మనసు పులకరించి మనసు పరవశించింది పూజ. అలా ఎవరు పూజిస్తున్నాడో వాడు పూజనీయుడు. ఎందుకంటే వాడు భగవంతుని యందు కృతజ్ఞతతో పూజ చేస్తున్నాడు. వాడికి ఆ కృతజ్ఞత అలవాటైతే అందరూ చేసిన ఉపకారాలకి కృతజ్ఞతతో ఉంటాడు. ఆయన ఎవరు ఏం చేసినా తలుచుకు మురిసిపోతాడండి. అది లోకమంతా ఆయన్ని కీర్తిస్తుంది. అందుకని పూజ చేసిన వాడు పూజనీయుడయ్యాడు అన్నారు. శంకరుల గొప్పతనం ఎక్కడ ఉంటుందంటే జగద్గురువులుగా వారు మీ మనసు పెట్టి మిమ్మల్ని ఆలోచింపచేస్తారు. ఆ ఆలోచింప చేయడానికి వారు ఏదో 4 చేతులు ఉన్నాయి, చెరుక్కర్ర ఉంది, పుష్పబాణాలు ఉన్నాయి, అలా అన్ని వేళలా అన్నీ వర్ణించరు. అద్భుతమైన ప్రయోగాలు చేస్తారు. ఇందులో మీరు ఇన్ని శ్లోకాలు విన్నారు కదా, ఇన్ని శ్లోకాలు విన్నారు కాబట్టి మీకు అమ్మవారి మీద మనసు లగ్నం చెయ్యాలని అనిపిస్తే ఆయన చిన్న పరీక్ష పెడుతున్నారు. ఇక్కడి నుంచి 14వ శ్లోకం దగ్గర నుంచి. లగ్నం సదా భవతు మాదరిదం తవార్ధం, అర్ధభాగమైనటువంటి నీ శరీరమునందు, నీ పాదములయందు, నీ మూర్తి యందు నా మనసు నిలబడుగాక. అర్ధభాగమైన అంటే మిగిలిన అర్ధభాగం ఎవరు? అప్పుడు ఆ మిగిలిన అర్ధభాగం ఏమిటి? ఈ మనం నమస్కారం చేస్తున్న అర్ధభాగం ఏమిటి? ఆయన మనం మనసు ఎక్కడ నిలబడాలో ఆ అర్ధభాగమే చెప్తున్నారు. మిగిలిన అర్ధభాగం ఆయన స్పృశించట్లేదంటే స్పృశించకుండా స్పృశిస్తున్నారు. మీకు తెలియకుండానే మీరు ఆ మిగిలిన అర్ధభాగం గురించి కూడా ఆలోచించాలి. ఆలోచించకుండా మీరు ఉండలేరు. ఎందుకని? తవార్ధం అంటే అర్ధనారీశ్వర స్వరూపంలో వామభాగం అంతా ఎర్రటి కాంతితో అమ్మవారు ఉంటుంది. మిగిలినటువంటిది కుడిపక్కది శంకరుడి శరీరం. శంకరుడి శరీరం తెల్లగా ఉంటుంది, అమ్మవారి శరీరం ఎర్రగా ఉంటుంది. మరి శంకరాచార్యుల వారు ఎడం పక్కనున్న అమ్మవారి శరీరం అర్ధభాగం గురించి చెప్తే ఒక్క మాట మిగిలింది శివశరీరం అని అనేస్తే ఏం పోయింది అంటే, అందులో నిజంగా మనసు పెట్టినది నిజమైతే ఒక అద్భుతం ఉంది. త్వయా హృత్వా వామం అపరిపరితృప్తేన మనసా అంటారు సౌందర్యలహరిలో. తెల్లటి కాంతి ఉందనుకోండి, దానికి సగభాగంలోకి మీరు ఎర్రటి కాంతి, ఎటువంటి ఎరుపు?
కుంకుమ పంకశోణం. కుంకుమ యొక్క ద్రవం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రటి కాంతి ఆ తెలుపులో సగానికి తీసుకొచ్చారనుకోండి, అది ఆ సగమే ఉండి ఊరుకుంటుందా? ఆ ఎరుపు కాంతి ఏం చేస్తుందంటే, మీరు తెలుపులో సగానికి తీసుకొద్దాం అనుకుంటే, ఉదాహరణగా ఓ తెల్లకాయ తమ్మి పెట్టి అక్కడ సగానికి ఎర్రటి కాంతి ప్రసరింపచేద్దామని ప్రయత్నించారనుకోండి, ఆ మిగిలిన తెలుపుని కూడా అది ఆక్రమించేస్తుంది. ఆ ఎర్ర కాంతి పడిపోయి ఆ మిగిలిన తెలుపు కూడా కనపడకుండా పోతుంది. ఆ ఎరుపుకు ఆ లక్షణం ఉంది. అంటే అమ్మవారు ఏం చేసింది, శంకరుడు సగం శరీరం ఇస్తే తాను మిగిలిన శరీరం దొంగిలించేసింది అన్నారు శంకరాచార్యులు. అంటే దాని అర్థం ఏమిటి? అర్ధనారీశ్వర స్వరూపంగా కనపడుతున్న వారిద్దరి మనసులు, వారిద్దరి శరీరాలు ఒక్కటైపోయి ఉన్నాయి, రెండు లేవు. అంత గొప్ప దాంపత్యం. అందుకని అది ఏమైంది, ఆది దంపతులు అయ్యారు వాళ్ళు. ఇప్పుడు ఆ ఎరుపు శరీరం గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఏమి రంగు ఎందుకు చెప్పాలి? అమ్మవారి పేరు చెప్పచ్చుగా. అంటే అక్కడ ఉన్న గొప్పతనం ఏమిటంటే, మిగిలినది తెలుపు, ఇది ఎరుపు. నిజంగా శంకరుడు అలా తెల్లగానే ఉంటాడండి, అమ్మవారు ఎర్రగానే ఉంటుందండి అని అనాలనుకోండి. మీనాక్షి పరదేవతను ఏమంటాం మనం? అమ్మవారు చూసినప్పుడు ఏదో నల్లటి రూపానికి దగ్గరలో ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది అంటాం. కామాక్షి పరదేవత ఉందనుకోండి, పూర్తిగా నల్లగా ఉంటుంది. రాజరాజేశ్వరి స్వరూపం ఉందనుకోండి, ఎర్రగా ఉంటుంది. లలితాపరాభట్టారిక అరుణాం కరుణాతరంగితాక్షీం, ఎర్రగా ఉంటుంది. గౌరీ తెలుపు పసుపు కలిసినటువంటి బంగారు వర్ణంలో ఉంటుంది. తాం అగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం అని కదా, అలా ఉంటుంది. అయితే మరి అసలు ఏ రంగులో ఉంటుంది? ఇన్ని రంగులు ఏంటి అంటే, మీరు ఎప్పుడు ఏ రంగు గురించి మాట్లాడుతున్నారో అది నిజానికి అదే రంగని కాదు అని అర్థం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవారు. ఓ గురువుగారు కూర్చున్నారు, ఓ శిష్యుడు పరిగెత్తుకొచ్చాడు. గురువుగారు, ఆ పక్కన ఉన్న పెద్ద చెట్టులో ఇవాళ నేను ఒక పురుగును చూశానండి, చెట్టు ఎంత ఆకుపచ్చగా ఉందో అది అంత ఆకుపచ్చగా ఉందండి అన్నాడు. గురువుగారు అన్నారు, ఆహా అన్నారు. వెనక ఇంకో శిష్యుడు పరిగెత్తుకొచ్చాడు. గురువుగారు ఆకుపచ్చ చెట్టులో పసుపచ్చటి పురుగుందండి, ఎంత ఆశ్చర్యమో, భలే ఉందండి అన్నాడు. మూడో శిష్యుడు పరిగెత్తుకొచ్చాడు. గురువుగారు చెట్టులో ఎర్రటి పురుగుందండి, అసలు నిజానికి అంత ఆకుపచ్చతనంలో అంత ఎరుపు భలే విచిత్రంగా ఉందండి అన్నాడు. గురువుగారు అన్నారు, ఇంతకీ నువ్వో రంగంటావు దాన్ని ఏ రంగంటావు అన్నారు. అని గురువుగారు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ పురుగుని చూడడానికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికీ అది నీలంగా మారిపోయి ఉంటే గురువుగారు అన్నారు, అది ఊసర విల్లు అంటారా, దానికి ఒక రంగు లేదు కాబట్టి అన్ని రంగులు సంతరించుకుంటుంది. దానికి ఒక రంగు ఉంటే ఆ రంగులోనే ఉంటుంది, దానికి నిజానికి ఒక రంగు లేదు, అందుకే అన్ని రంగులు. అమ్మవారిని ప్రధానంగా ఎరుపుతో సంకేతిస్తారు, పరమశివుణ్ణి తెలుపుతో సంకేతిస్తారు. తెలుపు మీకు ఎప్పుడైనా చెప్పారనుకోండి, శాంతి అంటే ఏమిటి? రాగము ద్వేషము మనసు యందు పని చేయకుండా ఆగిందనుకోండి, శాంతి ఏర్పడిందని గుర్తు. శాంతి అంటే బలవంతంగా మనసు పని చెయ్యకుండా చేయడం కాదు, అది ప్రమాదకరం. మనసు పనిచేయాలి, ఉత్సాహంగా పనిచేయాలి అది, కానీ మంచి విషయముల యందు ప్రవర్తిస్తూ ఉండాలి. ఇప్పుడు తెలుపు అంటే శాంతి. అందుకే చూడండి, శాంతి కోరుతున్నామంటే తెల్ల జెండాలు ఊపుతారు, తెల్లటి పావురాలు ఎగరేస్తారు. అప్పటి నుంచి బహుశా ఇదే ప్రక్రియలో ఉంది. తెలుపు ఎరుపు, దేవాలయం గోడలకి రంగులు వేసినప్పుడు తెలుపేస్తారు, ఎరుపేస్తారు. ఆఖరికి అనేక చోట్ల ఈ తెలుపు ఎరుపు ఒకదాన్నొకటి విడిచిపెట్టకుండా ఉంటాయి. ఆఖరికి పొద్దున్న తినే పలహారంలో కూడా తెల్లటి ఇడ్లీకి పక్కన ఎర్రటి పచ్చడి ఉంటుంది. ఈ తెలుపు ఎరుపులు ఆఖరికి శరీరంలో కూడా తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు, ఆ తెలుపు ఎరుపు వదిలిపెట్టదు, అది అలా కలిసే ఉంటుంది. ఈ తెలుపు శాంతి అంటే అర్థం ఏమిటంటే, మీకు కోరిక లేదు, ద్వేషం లేదు. కోరిక ఉంటే ఉద్వేగపడుతుంది, మనసు చెమట పడుతుంది. ద్వేషం ఉంటే ఉద్వేగపడుతుంది, మనసు చెమట పడుతుంది. నిజానికి
ద్వేషం కన్నా రాగమే ప్రమాదకరం. ఎక్కువ శక్తి ఎప్పుడు పోతుందంటే రాగంలో పోతుంది, ద్వేషంలో పోదు. యోగశాస్త్రం అదే చెప్తుంది. కోరిక తీరినప్పుడే ఎక్కువ శక్తి పోతుంది, ద్వేషంలో ఎక్కువ శక్తి పోదు, దానికన్నా తక్కువ శక్తి పోతుందంటుంది. అయినప్పుడు తెలుపు శాంతి. శాంతి అంటే రాగద్వేషాలు లేవు. తనలో తాను రమిస్తూ పరమ ప్రశాంతంగా ఉన్నాడు, గాఢ నిద్రలో. సుషుప్తిలో ఉన్నవాడు ఎలా ఉన్నాడో అలా ఉన్నాడు. అక్కడ ఏ రాగద్వేషాలు లేవు, పరమ ప్రశాంతత. ఎరుపు ఎక్కడైతే ఉందో అక్కడ కదలికలన్నీ ఉన్నాయి. ఎరుపు విప్లవం, ఎరుపు మార్పు, ఎరుపు క్రియ పనిచేయడం, ఎరుపు కదిలిపోతూ ఉండడం. సూర్యోదయం ఎరుపు, సూర్యాస్తమయం ఎరుపు అంటే కాలం మారిపోతోందని గుర్తు. మధ్యాహ్నం ఎరుపు, మాధ్యాహ్నిక సంధ్య. ఎప్పుడు ఎక్కడ ఏదో మార్పు వస్తోంది, కదిలిపోతోందన్నా అది శక్తి ఎరుపు. ఇందులో విచిత్రం ఏమిటంటే ఈ ఎరుపు దేనికి సంకేతం అంటే కదిలిపోవడానికి సంకేతం. కదలికలన్నీ కూడా మనిషికి ఉండి తీరవలసిన లక్షణం. మీరు నాకు ఏ పాపం ఏ పుణ్యం చేయకుండా ఉండడానికి నేను ఇలా కూర్చుంటానండి, నేనేమైనా చేస్తే పాపం వస్తుంది, ఏమైనా చేస్తే పుణ్యం వస్తుంది, ఎందుకు వచ్చిన గొడవ, నేను ఏమీ చేయను అలా కూర్చుంటానని అనుకోండి, మీ మనసు అదేదో చేస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని ఏం చేస్తారు? పైగా కర్మ చేయకుండా కూర్చోవడానికి మనుష్య శరీరం ఎందుకు? కర్మ చెయ్యవలసిందే. కానీ ఎరుపుకి లక్షణం ఏమిటి అంటే క్రియాశక్తి ధర్మము చేత కట్టుబడాలి. అమ్మవారు ఎవరు? ధర్మిణి, ధర్మవర్ధిని. మీరు చెయ్యాలి, మీరు చేస్తున్న పనులు ధర్మము చేత కట్టబడి ఉండాలి. అలా కట్టబడి ఉంటే ఆవిడ పరమ సంతోషాన్ని పొందుతూ ఉంటుంది. మీరు ధర్మము చేత కట్టబడిన పనులు చెయ్యగా 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 ఏమైపోతుంది అంటే బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మాసు దుర్లభ అంటాడు. భక్తి పండి జ్ఞానం. అంతేగాని పుస్తకాలు చదివితే నాకు జ్ఞానం వచ్చిందండి అంటే అలా రాదది. మీరు భక్తితో కర్మాచరణ చేయడం అన్న మాటకు అర్థం ఏమిటి? ఏది చేసినా ఈశ్వరుణ్ణి మనసులో పెట్టుకుని ఆయన సంతోషిస్తాడా, ఆయన సంతోషిస్తాడా, ఆయన సంతోషిస్తాడా, అంతటా ఆయనే ఉన్నాడు, ఆయన కాంతి ఏమిటి, సమస్తం ఆయనే అని మీకు ఎప్పుడూ భగవంతుడే కనపడుతూ ఆయన ప్రీతి కొరకే కర్మలు చేస్తూ వెళ్ళిపోతున్నారు అనుకోండి, అది నిరతిశయ భక్తి అంటారు. ఇప్పుడు ఆ నిరతిశయ భక్తికి ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఒక గొప్ప బహుమానం ఇస్తాడు. ఏమిటి ఆ బహుమానం అంటే అదే జ్ఞానం. ఎందుకని? ఆ నిరతిశయ ప్రీతి కలిగిన వాడికి ఏమవుతుందంటే భేదం కనపడదు. వాడికి అంతటా ఈశ్వరుడే. దానికి రామకృష్ణ పరమహంస మాట్లాడినట్టు చాలా తక్కువ మంది మాట్లాడగలరు. ఏమండి ఎంత చెప్పినా వాడు మాట వినడు, వాడు నారాయణుడే అని అడిగాడు వివేకానందుడు. అడిగితే వాడు నారాయణుడు కాడనకు మూర్ఖ నారాయణుడను అన్నారు. అంతటా నారాయణుడే, అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఆ స్థితిలో మీరు ఎవరి మీద రాగం, ఎవరి మీద ద్వేషం? మీకు ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం అన్న మాటలు ఎలా వస్తాయి? ఉండవు. అప్పుడు మీ యందు గుణములు ఏమైపోతాయంటే రెండు లేకుండా ఒకటి కింద నిలబడిపోతాయి. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. అటువంటి స్థితిని పొందేశాడనుకోండి, అప్పుడు ఇంకా పరమశాంతిలో ఉంటాడు, అంతటా భగవద్ దర్శనం. అప్పుడు ఈశ్వరుడు జ్ఞానం ఎందుకు ఇవ్వాలి అంటే నీకు నేను తప్ప ఇంకోటి కనపట్టాల. ఇక నేను నువ్వు అని రెండు ఎందుకు? ఆ ఉన్నదంతా ఒక్కటే అన్న జ్ఞానాన్ని నీకు అనుభూతిగా ఇచ్చేస్తున్నాను. అక్కడ కర్మ ఆగిపోతుంది. ఆగిపోయి సంచితము దగ్ధమై తానే బ్రహ్మమై బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి అగుచున్నాడు అంటుంది ఉపనిషత్తు. అప్పుడు తాను బ్రహ్మమై జీవన్ముక్తుడైనాడు. ఎప్పుడు చచ్చిపోయాక మోక్షం కాదు, ఇక్కడ ఉండగానే పొందాడు. శరీరాన్ని ఏదో డొల్ల కింద బాగా వదులు బట్టలు వేసుకున్న బక్కవాడిలా ఆత్మ శరీరాన్ని డొలడొలలాడుతూ ధరించి ఉంటుంది. అది పడిపోవడాన్ని సాక్షిగా చూస్తాడు. అది పడిపోయింది, తాను విదేహ మోక్షం, ఇక శరీర సంబంధం లేనివి శాశ్వత విడుదల పొందాడు. అది ప్రక్రియ అంటుంది ఉపనిషత్తు. అయినప్పుడు ఇప్పుడు అమ్మవారు ఏం చేయాలి? ఆ ఎరుపు అంటే ఆమె క్రియాశక్తిని ధర్మానికి కట్టాలి. అలా కడితే తప్ప ఆ తెలుపులోకి వెళ్ళలేము, శివుని యందు ప్రవేశించలేము.
ఇప్పుడు అట్లా కట్టడంలో నా ప్రయత్నం ఒక్కటి సరిపోతుందండి, నేను చేసే పనులన్నీ ధర్మాన్ని చేత కట్టేసి ధార్మికమైన పనులే చేసేస్తాను అన్నాను అనుకోండి, ఇంకా ఈ శాస్త్రాలు ఎందుకు, ఈ అల్లరి ఎందుకు, ఈ శరణాగతులు ఎందుకు, ఈ అధ్యయనాలు ఎందుకు, ఈ తాపత్రయాలు ఎందుకు? నిజంగా ఇవన్నీ ఎందుకు అంటే మనని మనం పరిశీలించుకోవడానికి. ఎక్కడ జారిపోతున్నాం, ఎందుకు జారిపోతున్నాం, మనసుని ఎందుకు పట్టలేకపోతున్నాం, అది ఎందుకు అంత బలం అయిపోయింది, ఎక్కడ తడబాటు వచ్చేస్తోంది, వచ్చినప్పుడు ఇప్పుడు మనని రక్షించగలిగిన వాళ్ళు ఎవరు, మనకు ఆ భక్తిభావం ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరు? మన సాధ్యమైనంత ప్రయత్నం ఆవిడ చెప్పినట్లుగా బ్రతకడానికి చేద్దాం. బ్రతకలేకపోతే నువ్విచ్చిన మనసు, నువ్విచ్చిన ఇంద్రియాలే నాకు ఎదురు తిరిగి పాడు చేస్తున్నాయి, నువ్వు జోక్యం చేసుకుని దాన్ని బాగు చేయి అని శరణాగతి చేద్దాం. అప్పుడైనా ఇప్పుడైనా మీకు ఎవరు శరణ్యం? ఆవిడే. అందుకని శంకరాచార్యులు వారు అంటున్నారు, ఆవిడ జోక్యం చేసుకుంటుందా అంటే, ఎరుపు ఎక్కడ చెప్పినా దయ, పరమదయ చెప్పాలనుకోండి ఎరుపు చేత సంకేతిస్తారు. ఎరుపుకున్న లక్షణం ఏమిటంటే, రెండు కింద ఉన్నదాన్ని మళ్ళీ ఒకటిలోకి అదే చేర్చాలి. రెండు కింద మార్చడము అదే చేస్తుంది, మళ్ళీ రెండు కింద మారిన దాన్ని ఒకటి కింద అదే చేస్తుంది. అందుకే మీరు చూడండి, తెలుపు రంగుల్లోకి విడుతుంది ఇంద్రధనస్సు, విబ్జిఆర్ అంటాం కదా, అందులో ఎరుపు మొదట వస్తే మిగిలిన రంగులు వస్తాయి. ఎరుపు ముందు వెళ్ళిపోతే అన్ని రంగులు వెళ్ళిపోతాయి. తెలుపు రంగు కాదు, నలుపు రంగు కాదు. అందుకే తెలుపు శివుడు, నలుపు విష్ణువు. రంగు కాని దానిలోకి రంగులు వెళ్ళిపోవాలి. అంటే జీవుడు జీవుడని అనుకున్నటువంటి కారణం చేత జరుగుతున్న పాపపుణ్యములు, రాగద్వేషములు నశించి ఒక్కటన్న భావనలోకి వెళ్ళిపోవడానికి ఆవిడ కారుణ్యము అవసరమై ఉన్నది. ఆ ఎరుపు కరుణ. అందుకు మూకశంకరులు ఆర్యాశతకం చేస్తూ, కారణపరచిద్రూప కాంచీపుర సీమ్ని కామపీఠగత కాచన విహరతి కరుణా కాశ్మీర స్తబక కోమలాంగలత అన్నారు. కాశ్మీర దేశంలో ఉండేటటువంటి కుంకుమ పువ్వుకి సంబంధించిన తీగ ఎర్రగా ఎలా ఉంటుందో అటువంటి ఎర్రని శరీరంతో కాంచీపురంలో కామకోటి అన్న పేరుతో ఈ లోకంలో ఉన్న దయ అంతా కలిపి ఒక స్త్రీమూర్తి రూపంగా తిరుగుతోంది. ఆమె ఎవరు? కారణ పరచిద్రూప, పరచైతన్యము ఘనమై అమ్మ రూపాన్ని పొంది అక్కడ తిరుగుతోందయా అన్నారు. అంటే ఆ ఎరుపు కారుణ్యం. అమ్మవారు ఎప్పుడైనా దయా, మన తడబాటుని దిద్దడానికి ఆవిడ ఉంది. అందుకే ఆవిడ ఎప్పుడూ అనుగ్రహ శక్తి. మీరు లక్ష్మణండి, సరస్వతనండి, ఏ పేరుతో పిలవండి, తత్వతః ఒక్కటే ఉంటుంది. అందుకే ఈశానాం జగతోస్య వెంకటపతైర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాస రసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వాత్సల్యాదిగుణోజ్వలాం. ఆవిడది వాత్సల్యం. వాత్సల్యం అంటే మనకున్న దోషాలు ఆవిడ కడుగుతూ ఉంటుంది. ఎందుకు కడగాలి అంటే, చిన్నప్పుడు మలమూత్రాల్లో దొల్లుతుంటే అమ్మ పిల్లాన్ని తీసుకెళ్ళి ఎందుకు ఒళ్ళంతా కడిగి మళ్ళీ బట్టలు వేసి శుభ్రంగా చేసి వాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపింది? అమ్మ కాబట్టి. ఈవిడెందుకు జోక్యం చేసుకుని మనని కాపాడాలి? అమ్మ కాబట్టి, లోకములకు తల్లి కాబట్టి. అందుకని నువ్వు తెలుపు గురించి ఆలోచించడానికి ముందు ఎరుపు ఎందు మనసు పెట్టు. ఆ ఎరుపు నిన్ను తెలుపులోకి తీసుకెడుతుంది. అందుకని శంకరాచార్యుల వారు అమ్మవారని అనకుండా మిగిలిన రంగు చెప్పకుండా ఆలోచింపచేస్తే అది ధ్యానం అవుతుంది. ఆ ధ్యానం అంటే మనసు మీరు దాంట్లో పెట్టారు, అదే ఆవిడికి కావాలి. మీరు కానీ మనసు పెట్టారా, ఇది నాకు కావాలి, ఇప్పుడు నిన్ను పైకెత్తుతానంటారు. అందుకని ఆలోచింపచేయడానికి, ధ్యానం చేయించడానికి వీలుగా శ్లోకాన్ని రంగులతో ఎత్తుకున్నారు. ఎత్తుకొని ఆయన లగ్నం సదా భవతు మాదరిదం తవార్థం. ఇప్పుడు ఆ ఎరుపుకున్న లక్షణాలు చెప్తున్నారు. తేజ పరం బహుళ కుంకుమ పంకశోణం. ఆ ఎరుపుట ఏదో ముద్ద ఎరుపు అంటారు. కపిలవర్ణం అని లోకంలో ఒక వర్ణం ఉంటుంది, విఘ్నేశ్వరుడికి చెప్తారు.
సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక అని. కపిలవర్ణం అంటే ఏమిటంటే కపిల గోవు అంటారు. కపిల గోవు అంటే చాలామంది నల్లటాం అనుకుంటారు. కాదు, నలుపు ఎరుపులు కలిసినటువంటి రంగు అయితే కపిలవర్ణం అంటారు. రెండూ కలవాలి. ఈ రెండూ కలిస్తే ఏమవుతుందంటే అదొక ముద్ద రంగు కింద ఉంటుంది. ముద్ద రంగు అంటే అది కాంతిని వదలదు, కాంతిని లోపలికి బుచ్చేసుకుంటుంది. అందుకని మీరు దాని దగ్గర దీపం పెట్టారనుకోండి, ఆ దీపపు కాంతిలో అది మెరవదు, ఎందుకంటే దీపపు కాంతిని లాగేసుకుంటుంది. తెల్లటి రంగు గోడలకు అన్నిటికీ వేసి నేలకి వేసేసి చిన్న దీపం వేసినా కాంతివంతంగా ఉంటుంది. ముదురు రంగులు వేసారనుకోండి, మీరు నలుపు ఎరుపు కలిసిపోయిన రంగు అంతా వేసేసి దీపం వేశారనుకోండి, ఏం కనపడదు. ఎందుకంటే అది ఆ దీపాన్ని ప్రతిఫలించి ఎక్కువ చెయ్యదు. ఇప్పుడు మరి అమ్మవారు ఇటువంటి రంగుతో ఉంటే మరి ఆవిడ ఎలా అంటే, శంకరాచార్యులు వారు అంటున్నారు, నీకు సర్వసాధారణంగా కనపడేటటువంటి విషయం ఏది ఉంటుందో అది భగవతికి అన్వయమయ్యే విషయం కాదు. రెండు విరుద్ధ విషయాలు సమన్వయమైతేనే భగవంతుడు. నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమక్షోధిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో నమో వర్షిష్టాయ త్రిణయద అవిష్టాయ చ నమో నమః సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః అంటాడు మహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు. దూరంగా ఉన్నవాడు ఎవరు అందరిలోకి? భగవంతుడే. శివుడు ఎక్కడున్నాడండి అంటే కైలాసంలో ఉన్నాడు. అమ్మవారు ఎక్కడుంది అంటే సుమేరు శృంగ మధ్యస్థ ఎక్కడో మణిద్వీపంలో ఉంది. కాబట్టి అందరికన్నా దూరంగా ఉన్నది ఎవరు? భగవంతుడే. అందరికన్నా దగ్గరున్నవాడు ఎవరు? భగవంతుడే. ఈ హృదయ కుహరంలో నీవారస్సు కవత్తన్ వి పీతాభాస్వత్యనూపమా ఇక్కడే ఉన్నాడు. నేనున్నాను అనుకోండి, మా ఇంటికి వెళ్ళి ఏమంటే కోటేశ్వరరావు ఉన్నాడా అని అడిగారు అనుకోండి, లేడండి గోశాలకు వెళ్ళాడంటారు. అంటే అక్కడ లేను అంటే ఇక్కడ ఉన్నాను, ఇక్కడ లేకపోతే ఇంకెక్కడో ఉంటాను. అంతేకాని ఏకకాలమునందు ఇంట్లోనూ గోశాల్లోనూ అంతటా నేను కనపడుతూ ఉండలేను. నాకు అటువంటి సిద్ధులు ఏం లేవు. మీ అందరికన్నా సామాన్యుణ్ణి నేను. కాబట్టి భగవంతుడైతే ఎక్కడో ఉంటాడు, అంతటా అందరికీ దగ్గరగా ఉంటాడు. ఆయనంత వృద్ధుడు లేడు. మరి సృష్టి కన్నా ముందున్నవాడు ఇప్పటికి వృద్ధుడు కాడండి. ఆయనంత యువకుడు లేడు. చిత్రం బట తరోర్మూలే వృద్ధా శిష్య గురుర్యువా. చుట్టూ కూర్చున్న వాళ్ళు వృద్ధులు, దక్షిణామూర్తి యువకుడు. అంటే ఆయన కాలానికి లొంగడం. అంటే విరుద్ధాలు ఎక్కడున్నాయో అక్కడ భగవత్ లక్షణం ఉంది. సాధారణంగా అది కాంతిని చిమ్మదు. కానీ అమ్మవారి ఎరుపుకున్న గొప్పతనం ఏమిటంటే ఆ తల్లి యొక్క ఎరుపుతనంలో తేజపరం, అందులో గొప్ప తేజస్సు ఉంది. ఈ తేజస్సు ఏం చేస్తుంది అంటే అది కేవల కాంతి కాదు, అది మన తప్పుల్ని క్షమిస్తుంది, అది మన తప్పుల్ని కడిగేస్తుంది. అందుకే 1కి 10 మాటలు సుందరకాండలో హనుమని శ్రీమాన్ 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 అంటారు. శ్రీమాన్ అంటే తేజోవంతుడు. ఎవరు తేజోవంతుడు అంటే ఎవరు ఇతరుల కల్మషాల్ని కడిగేస్తారో, ఎవరు ఇతరుల దోషములను క్షమిస్తాడో వహిస్తాడో వాడు శ్రీమాన్. తేజ అంత కాంతివంతురాలు. దాని అర్థం ఆ కాంతి మన కల్మషములను కడుగుతుంది. కాబట్టి ఆవిడే నీకు రక్షకురాలు. నువ్వు చేసిన దోషములు పోయి తెలుపులోకి వెళ్ళడానికి ఆవిడే కారణం. ఎందుకని? అదే నిజానికి ఆవిడ నీ వైపు చూడడానికి అర్హత కూడా. అమ్మా పడిపోతున్నానమ్మా, మనసు మాట వింటలేదమ్మా అని చెప్పి శరణాగతి చేసినా అనుగ్రహిస్తుంది. అమ్మ ధర్మానికి కట్టుబడాలనుకుంటున్నాను, ఆలంబనంగా నిలబడమ్మా అన్నా నిలబడుతుంది. అందుకని తేజపరం బహుళ కుంకుమ పంకశోణం. కుంకుమద్రవం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపుతో ఉంటుంది. అంటే కుంకుమద్రవానికి ఒక లక్షణం ఉంటుంది. సర్వసాధారణంగా మనం పెట్టేటటువంటి పారాణి ఏదైతే ఉందో అది బెంగాల్ వైపు వాడుతూ ఉంటారు. అది కూడా నేను అక్కడ కలకత్తా ఉపన్యాసాలకి ఖర్గపూర్ వెళ్ళినప్పుడు చూసింది. మంచి సువాసన భరితంగా ఉంటుంది. ఇక్కడ అట్లా ఒక్కొక్కసారి ఉండనివి కూడా నేను చూశాను. కుంకుమద్రవానికి ఉన్న లక్షణం ఏమిటంటే గొప్ప సువాసనతో ఉంటుంది. పసుపు కొమ్ములు ఆడించి కదా కుంకం చేస్తారు. కుంకం పూజ చేస్తుంటే గొప్ప సువాసన. ఆ కుంకుమ పంకశోణం అమ్మవారి యొక్క పాదములకు అది లత్తుకగా పెడుతుంటే ఎంత సువాసనో, ఎంత ఎర్రగా ఉంటుందో అట్లా ఉంటుంది అమ్మవారు. అంటే మీకు ఈ ఎరుపు చెప్పినప్పుడల్లా ఆయన ఉద్దేశం ఏమిటంటే మీకు మనసులో భరోసా కలగాలని.
ఆవిడ నన్ను కాపాడగలదు, నేనేవో తప్పులు చేశానని నేను బెంగపెట్టుకోక్కర్లేదు, ఆమె యందు నా భక్తి నన్ను కాపాడి తీరుతుంది. కాబట్టి తేజపరం బహుళ కుంకుమ పంకశోణం భాస్వత్ కిరీటమృతాంశు కళావతంసం. ఇదో విచిత్రం. శంకరుడికి ఏముంటాయో అన్నీ ఆవిడికి ఉన్నాయి. ఆయనకి త్రినేత్రం, ఈవిడికి ఆ త్రయంబక స్వరూపం అంటే 3 కన్నులతో ఆవిడ కూడా ఉంటుంది. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఉమ్మడి ఆస్తి ఇది. శివుడికి 3 కళ్ళు, అమ్మవారికి 3 కళ్ళు. శివుడికి చంద్రవంకతో కిరీటం, అమ్మవారికి తదినాటి చంద్రరేఖతో కిరీటం. అంటే దాని అర్థం శ్రీకళ చిత్కళ అంటారు. అన్ని చంద్రకళలు ఎందులోంచి వచ్చి మళ్ళీ చంద్రకళలన్నీ దేనిలోకి వెళ్ళిపోతున్నాయో ఆ మూలకళ శ్రీకళ, చిత్కళ. ఆ కళ ఆమె కిరీటంలో ప్రకాశిస్తూ ఉంటుంది. అంటే చంద్రకళ పెరుగుతుంటే పౌర్ణమి వస్తుంది, చంద్రకళ తరిగితే అమావాస్య వస్తుంది. పౌర్ణమి వచ్చి అమావాస్య వస్తుంటే శుక్లపక్ష కృష్ణపక్షాలు వెళ్ళిపోతాయి. 2 పక్షాలు వెళ్ళిపోతే ఓ నెల వెళ్ళిపోయింది, ఓ నెల వెళ్ళిపోతే నా ఆయుర్దాయం ఓ నెల పోయింది. అసలు ఈ కళలన్నీ ఎందులోంచి వస్తున్నాయో ఆ చిత్కళ ఆమె కిరీటంలో ఉంటే ఆమె కాలాతీతురాలైంది. ఆయన ఎలా అయితే కాలకాలుడో, ఆయన ఎలా కాలాతీతుడో, ఆయన కాలమునకు కట్టబడకుండా మహాప్రలయం తర్వాత కూడా ఉంటాడో ఆవిడ కూడా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మరి ఇద్దరైపోలేదా? ఆయన ఆవిడ ఇద్దరుంటే ఏకానుభూతి ఎక్కడిది అంటే నేను అన్న భావనగా ఆయనలోకి వెళ్ళిపోదు. నేనన్న భావన ఎప్పుడు వస్తుంది? నిద్రపోయినప్పుడు ఉంటుంది. ఆ గాఢ నిద్రలో నేనన్న భావన ఉందా? లేదు. అందుకే రాగద్వేషాలు లేవు. నిద్ర లేవగానే నేను అన్న భావన వస్తుంది. నేను అన్న భావన రాగానే నాది అన్న భావనలు వచ్చేస్తాయి, రాగద్వేషాలు వస్తాయి. ఆయన తనలో తాను రమిస్తూ మహాప్రళయం అయిపోయిన తర్వాత ఒక్కడు ఉన్నంతసేపు ఆయనలో నేనుగా ఆమె నిద్రపోతూ ఉండిపోయింది, ఆయనలో అంతర్భాగం అయిపోయింది. అందుకే శంకరాచార్యులు వారు ఈ విషయం చెప్పడానికే కొణత్కాంచీదామాకరికలభకుంభస్తనలత పరీక్షీణా మధ్యే పరిణిత శరచ్చంద్రవదన ధనుర్బాణం పాశం శృణిమపి దధానాకరతలై పురస్తాదస్తాం నః పురమతితురహో పురుషికా అన్నారు. ఆ త్రిపురాంతకుడైన పరమశివుని యొక్క నేనన్న భావన రూపమును పొంది మా ముందు సాక్షాత్కరించుగాక అన్నారు. కాబట్టి అటువంటి తల్లి ఉందే, ఆమె మధ్యే త్రికోణ నిలయం. ఇప్పుడు అంత కాంతుల గురించే మాట్లాడుతున్నారు, సూక్ష్మ రూపాల గురించి మాట్లాడుతున్నారు. శ్రీచక్ర త్రికోణంలో ఉంది ఆవిడ. పరమామృతార్ధ్రం, అమృతంతో తడిసిపోయి ఉంది. అమృతంతో తడిసిపోయి ఉండడం అంటే నిజానికి ఏదో అమృతం అంతా మీద పోసేశారు తడిసిపోయిందండి అని కాదు దాని అర్థం. అమృతము అన్న మాటకు అర్థం ఏంటంటే ఇక పుట్టకుండా చేయునదేదో అది అమృతం. అందుకు కదూ మనం అడిగితే ఏం అడుగుతాం? ఓ మృత్యోర్మా అమృతంగమయ, పుట్టి చచ్చి పుట్టి చచ్చి పుట్టి చచ్చి తిరుగుతున్నాం ఈ జనన మరణ చక్రంలో. అందులోంచి అమృతంగమయ, ఇక పుట్టకుండా మేము కావాలి. పుట్టకుండా కావాలి అంటే మోక్షం పొందాలి. పుట్టకుండా ఉంటే ఇక చావవలసిన అవసరం లేదు. ఈసారి పుట్టిసేవు కాబట్టి ఆఖరిసారి చచ్చిపోవాలి. అంటే మృత్యోర్మా అమృతంగమయ, అమృతత్వాన్ని పొందడం దేనివల్ల సాధ్యం? ఆనందము వలన. ఆనందము దేని వలన కలుగుతుంది? కేవలము జ్ఞానము వలన. జ్ఞానాత్ దేవత కైవల్యం, జ్ఞానమే ఆనందము. ఆనందము జ్ఞానము అని 2 ఉండవు లోకంలో. జ్ఞానమే ఆనందము అని ఉపనిషత్తు నిర్ధారణ చేస్తుంది మనకి. ఉపనిషత్వాక్యం అవధారయ అన్నప్పుడు ఆనందో బ్రహ్మ వ్యజానాత్ అంటుంటారే, ఆనందమే పరబ్రహ్మము అయినప్పుడు ఆ ఆనందము చేత తడిసి ఉన్నది అంటే ఆమె జ్ఞానరాశి, ఆమెయే జ్ఞాన ప్రసూనాంబ. అందుకే దేవతలకు బోధ చేసింది ఆవిడ కేనోపనిషత్తులో. కాబట్టి అటువంటి తల్లి ఎవరైతే ఉన్నదో ఆమె జ్ఞానఘనమై ఉన్నది. శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గావలంబకులు. అందుకని నిజానికి ఈ శ్లోకంలో ఆయన జ్ఞానప్రసూనాంబ స్మరణం చేస్తున్నారు. ఆ తల్లి శరీరము పరమామృతార్ధ్రం, పరమామృతంతో తడిసిందట. విశేషణం వేశారంటే ఆనందము చేత తడిసిపోయింది.
అంటే అటువంటి జ్ఞాన ఘనమై ఉన్నది ఆ తల్లి అనుగ్రహము కలిగినదా. నీకు సామాన్యమైన ఉపాసన తడబాట్ల దగ్గర నుంచి నువ్వు మనసుని గెలవలేకపోతే మనసుని గెలవడానికి శరణాగతి చేస్తే ఆవిడ తోడ్పాటుతో మనసుని నిలదొక్కుకోవడం దగ్గర నుంచి చిట్ట చివరికి జీవబ్రహ్మైక్య సిద్ధి వరకు ఇన్ని ఉపకారములను ఆమె చెయ్యగలదు. అదే కళ్యాణ వృష్టి. కాబట్టి ఇంతకన్నా ఆవిడ తప్ప ఎవరు చెయ్యగలిగిన వారు. అందుకని ఆమె పాదములే పట్టుకుంటాను, ఎందుకంటే కదలికలు ఆవిడే కనుక. ఆ తర్వాత కదా తెలుపులోకి, అందుకని అర్ధభాగం మీద ముందు దృష్టి పెట్టానన్నారు. లగ్నం సదా భవతు మాతరిదం తమార్థం తేజపరం బహుళ కుంకుమ పంకశోణం భాస్వత్ కిరీటమృతాంశు కళావతంసం మధ్యే త్రికోణ నిలయం పరమమృతార్ధ్రం. సూర్యచంద్రమౌళీశ్వరి అంటారు. ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా కిరీటాన్ని వర్ణించలేదు, కానీ అసలు ఆ ద్వాదశాదిత్యులతో కిరీటం ఎలా పొలగబడి ఉంటుంది, అందులోంచి ఎట్లా వస్తాయి కిరణాలు, అందులోంచి ఇంద్రధనస్సు ఎలా ఏర్పడుతుంది, ఆ ఎరుపు ఎలా వస్తుంది, మళ్ళీ ఆ కిరీటం అంతా ఎరుపు వర్ణనం. ఇవన్నీ శంకరాచార్యుల వారు అందులో పెట్టి ఆ ఎరుపు అంతా కరుణయే, అరుణిమయే కరుణ. ఆ కరుణయే నిన్ను ఉద్ధరించగలదు.